అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేసామా? కంట్రోలింగా? ఫోర్ అండ్ ఫైవ్ చెప్పాలా? ఓకే. Yes, sir. 4 and 5 చూడండి. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా? ఓకే. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చదువుతున్నారా? మొత్తం చదవాలండి, చదివితేనే మీకు ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. 1 minute. ఎస్ఐటి ఓపెన్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. One minute. Financial accounting new, asset accounting, asset accounting, integrated with general ledger accounting, post determination of post determination to general ledger accounting. Specified document for posting of depreciation. సో డిప్రిషియేషన్ రన్ చేయాలంటే ఏముండాలి? ఒక డాక్యుమెంట్ ఉంటుంది, డిప్రిషియేషన్ రన్, దానిపై అది. ఓకేనా? డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ అని క్లిక్ చేయండి. డాక్యుమెంట్స్ టైప్ కంటిన్యూ. సో పొజిషన్కి వెళ్ళి ఏఎఫ్ తీసుకోండి. ఏఎఫ్ డిప్రిషియేషన్ పోస్టింగ్ డాక్యుమెంట్ ఏంటి? ఏఎఫ్. డిప్రిషియేషన్. ఓకేనా? డిప్రిషియేషన్ రన్ చేయడానికి ఏ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది? ఏఎఫ్. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్, అట్లా. కేఆర్ వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ వెండార్ పేమెంట్. సో ఏఎఫ్ అంటే ఏంటి? డిప్రిషియేషన్ కి సంబంధించింది. ఓకేనా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ 05 ఉంది కదా? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ కోడ్, ఇంటర్వెల్స్. ఏంటి ఇలా ఎలా ఉంది? ఏంటి 05 ఉంది కదా? ఓకే. ఇది అవైలబుల్ లేకపోతే క్రియేట్ చేయాలి. మీరు చేశారా ఏంటి ఇంతకు ముందు? సార్ అది చేయలేదు సార్. కొన్ని నెంబర్ రేంజెస్ అనేవి ఆటోమేటిక్ గా కొన్ని చేంజ్ అవుతున్నాయి. దానివల్ల వేరే దానికి కూడా అసైన్ అయ్యి ఉందా 05 అనేది? కాదు, మీరు ఏమన్నా వేరే వాళ్ళని ఉపయోగిస్తున్నారా? సరే 1 minute వెయిట్ చేయండి. 1 minute వెయిట్ చేయండి. వెల్కమ్ బ్యాక్. 1 minute.
ఓకే, ఐఎమ్ సారీ. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఓకే, సరే 05 ఉంది కదా, 2025 ఉంది కదా. ఓకే, ఉంచేయండి అలాగా, లేకపోతే క్రియేట్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది యాడ్ అయి ఉండాలి. ఉందా లేదా చూడండి. చూసారా, ఏఎఫ్ ఉంది చూసారా, ఇట్లా కనిపించాలి. ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది మీ కంపెనీ కోడ్కి యాడ్ అయి ఉండాలి. ఓకే, లేకపోతే అసైన్ చేయాలి. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసెట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి. కింద మాస్టర్ డేటా ఉంటుంది చూడండి, డౌన్కి వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసెట్ మాస్టర్ డేటా. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీరు ఏం క్రియేట్ చేశారు, స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేశారు. మీ కంపెనీ కోడ్ 2 letters ప్లస్ పిఎం ఇచ్చారు చూడండి. ప్లాంట్ అండ్ మిషనరీ స్క్రీన్ లేఅవుట్, మీ కంపెనీ కోడ్ 2 letters అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చారు. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కంటిన్యూ చేయండి. ఓకే, అది మీ స్క్రీన్ లేఅవుట్. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళాలి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ టైం డిపెండెంట్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్. టైం థర్డ్ వన్, టైం డిపెండెంట్ డేటా డేట్ సెలెక్ట్ చేశారా. తర్వాత ఫీల్డ్ గ్రూప్ రూల్స్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు యాక్చువల్గా అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేవి ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టైప్ అనమాట ఇది. సో ఒక అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి తీసుకోవాలనేది మనం కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ కాస్ట్ సెంటర్ ఆప్షనల్లో ఉంచండి. మనం ఇంకా కంట్రోలింగ్ క్రియేట్ చేయలేదు కాబట్టి 15 నంబర్ 15 ఆప్షనల్లో ఉంచాలి. నంబర్ 15 ఆప్షనల్లో ఉంచండి. తర్వాత చూడండి 19 దగ్గర నుండి అవన్నీ కూడా నోలో పెట్టండి. 19 దగ్గర నుండి ఆప్షనల్ కూడా తీసేసి నోలో పెట్టండి. 26 వరకు నోలో పెట్టాలి. 26 వరకు మాత్రమే. ఇవన్నీ నోలో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఆ 19 తర్వాత నుండి ఆ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ రిమూవ్ చేసేయండి. రైట్ సైడ్ అవన్నీ తీసేయండి. ఇవి ఉన్నా ఏమీ కాదు, బట్ తీసేస్తే మనకి ఏమైనా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. రైట్ సైడ్ కూడా తీసేయండి. మిడిల్ వన్ రైట్ సైడ్ కూడా తీసేయండి అవన్నీ. ఓకే, ఎనఫ్. కింద లాస్ట్ లో కూడా ఉంది చూడండి. టాప్కి వెళ్ళండి, అలా ఉంచండి. ఫుల్ టాప్కి వెళ్ళండి మేడం, పైకి వెళ్ళండి. అలా ఉంచేయండి, ఇంకేం మార్చకండి అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీరు ఏదైనా అసెట్ క్రియేట్ చేస్తుంటే ఫీల్డ్ గ్రూప్ రూల్స్ అంటే ఏ ఫీల్డ్ తీసుకోవాలి, ఏం అవసరం లేదు, అవన్నీ ఇక్కడ ఇస్తున్నాం. నెక్స్ట్ లాజికల్
లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లోకి వెళ్ళండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మనం కొన్ని రిక్వైర్డ్ లో తీసుకుంటాం. ఎగ్జాంపుల్ క్యాపిటలైజేషన్ డేట్ అన్నారు కదా, క్యాపిటలైజేషన్ డేట్ రిక్వైర్డ్ లో పెట్టాలి. ఎందువల్ల అసెట్ పర్చేజ్ చేయడానికి ఏమంటారు, అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. ఆ డేట్ ఇస్తేనే ఆ రోజు నుంచి ఆ అసెట్ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది. సో క్యాపిటలైజేషన్ అంటే అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి, దాని పర్పస్. నెక్స్ట్ డియాక్టివేషన్ డిఐఎస్పి లో ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి సబ్ నంబర్ సెలెక్ట్ చేయండి. సబ్ నంబర్ అదే లైన్ సబ్ నంబర్ సెలెక్ట్ చేయండి. ఇలా ఉంచండి, ఇంకేమి మార్చొద్దు. సబ్ నంబర్ ఇవన్నీ అలా ఉండాలి. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళాలి, ఇక్కడ కాదు. డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్. డిప్రిసియేషన్ మెథడ్స్ ఏమున్నాయి? డబ్ల్యూడివి మెథడ్ నోట్ చేసుకోండి. డబ్ల్యూడివి మెథడ్ అండ్ ఎస్ఎల్ఎం. డబ్ల్యూడివి మెథడ్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 2 మెథడ్స్ ఉంటాయి. డబ్ల్యూడివి మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఓకే, రెండోది ఎస్ఎల్ఎం. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఎస్ఎల్ఎం తీసుకున్నాం అనుకోండి, మిషనరీ వాల్యూ 1 lakh, ఎవ్రీ మంత్ 5%, ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి. కాబట్టి ఎవ్రీ ఇయర్ 5% ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అలా కాకుండా డబ్ల్యూడివి మెథడ్ అంటే మిషనరీ వాల్యూ 1 lakh, ఫస్ట్ ఇయర్ 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది. సెకండ్ ఇయర్ 5% అంటే 95%. ఫర్ ఎగ్జాంపుల్ సరే నేను చెప్తాను మీకు. సరే ఇవి ఫస్ట్ క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి, క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. డిప్రిసియేషన్ వాలిడేషన్ మెథడ్, డిప్రిసియేషన్ కి క్యాలిక్యులేషన్ మెథడ్, డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ కింద ఉంది. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటో ఇవ్వాలి. సో ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ HA1 ఇవ్వండి. HA1 మల్టీ లెవెల్ మెథడ్ HA1. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. డిస్క్రిప్షన్ ఇవ్వండి. 5% SLM, 5% SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. టైప్ చేయండి. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ కింద చూడండి, కింద ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ తీసుకోవాలి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ అనేది తీసుకోవాలి.
ఇచ్చారు కదా. అవి ఇచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లెవెల్స్ ఉంది, లెవెల్స్ క్లిక్ చేయండి. లెవెల్స్ ఇన్వెంటరీ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి, ఎన్ని ఇయర్స్ క్యాలిక్యులేట్ అవ్వాలి? 9999 కంటే అన్లిమిటెడ్ 9999 ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు? ఎసెట్ పైన ఎసెట్ లైఫ్ ఎంత? ఎగ్జాంపుల్ 20 ఇయర్స్. నెక్స్ట్ బేస్ వాల్యూ, డబుల్ క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. (01) అక్విజైజేషన్ వాల్యూ అంటే ఏంటి? అసెట్ పర్చేజ్ చేస్తాం కదా, దాన్ని ఏమంటారు? అసెట్ అక్విజైజేషన్ వాల్యూ. అసెట్ వాల్యూ 5 lakhs ఉంది, 5 lakhs పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు? ఎగ్జాంపుల్ 5%. పర్సెంటేజ్ దగ్గర 5% ఇవ్వండి. 5% ఇచ్చాం. ఎంటర్, సేవ్. ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. 5% డిప్రిసియేషన్ ఇచ్చాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. బ్యాక్, అగైన్ బ్యాక్. ఓకేనా? HA1 మనం క్రియేట్ చేస్తాం. HA1 డిప్రిసియేషన్ మెథడ్ అంటే ఏంటి? వే ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్. 5% తీసుకుంటున్నాం మనం, 5%. నెక్స్ట్ అగైన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. HA2 ఇవ్వండి. HA2 WDV మెథడ్, WDV డిప్రిసియేషన్ ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అని ఇవ్వండి. ఇంతకుముందు SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, WDV మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. SLM అంటే ఏంటి, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఆ షీట్ లో ఉంటే చూడండి, అది నేను చెప్తాను మీకు. కింద బ్రాకెట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నో ఇష్యూ. వాలిడేషన్ స్టార్ట్ అన్నాడు కదా, ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ తీసుకోవాలి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇచ్చారు కదా. నెక్స్ట్ HA2 తీసుకున్నామా? లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్ ఇన్వెంటరీ ఏమి ఇవ్వాలి ఇక్కడ? 9999 ఇయర్. అసెట్ లైఫ్ ఎంత? ఎగ్జాంపుల్ 20 years, ఎట్లయినా సరే. నెక్స్ట్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. బేస్ వాల్యూ ఏం తీసుకోవాలి? డ్రాప్ డౌన్ చేయండి. ఇది WDV మెథడ్. ఇక్కడ వచ్చేసి 24 నెట్ బుక్ వాల్యూ. కంటిన్యూ చేయండి. నెట్ బుక్ వాల్యూ అంటే చెప్తాను మీకు తర్వాత. పర్సంటేజ్ 5%. సేవ్ చేయండి. ఓకేనా? సేవ్. నోట్ చేసుకోండి, మనం 2 types ఆఫ్ ది బ్యాక్ వెళ్ళండి. 2 types ఆఫ్ ది డిప్రిసియేషన్ మెథడ్స్ ని క్రియేట్ చేస్తాం. HA1, HA2. అగైన్ బ్యాక్. HA2, HA1 పైన ఉందా? HA1, HA2. HA1, HA2. డిప్రిసియేషన్ కీ. ఓకేనా? డిప్రిసియేషన్ కీస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వెళ్ళండి, సేమ్ పాత్.
ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ కి ఏమి ఇద్దాము? HA01 లేదంటే మీ ఇష్టం, నేను రెగ్యులర్ ఇవి యూజ్ చేస్తాను. HA01 ఇస్తున్నాను. HA01 డిస్క్రిప్షన్ 5% SLM, స్ట్రైట్ లైన్ 5% SLM, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ క్రింద చూడండి, పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. డిప్రిసియేషన్ టు ది ఎండ్ డేట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. డిప్రిసియేషన్ టు ది ఎండ్ డేట్, తర్వాత పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్ అంటే ఇయర్లీ. డిప్రిసియేషన్ టు ది ఎండ్ డేట్ అంటే ఇంకా ఇవి డిప్రిసియేషన్ ఎన్ని రోజులు క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ టు ది ఎండ్ డేట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎసెట్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు అట్లా. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్. సో డిప్రిసియేషన్ కీ క్రియేట్ చేస్తాం. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, ఇన్వెంటరీకి వెళ్ళండి. డిప్రిసియేషన్ కి డ్రాప్ డౌన్ చేయండి. డిప్రిసియేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఆర్డినరీ డిప్రిసియేషన్, దాని కింద కూడా డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ తీసుకోండి. కొంచెం కేర్ఫుల్ గా వినాలి, ఇవి అర్థమవుతుందిగా. బేస్ మెథడ్, బేస్ మెథడ్ అంటే డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ 14, సారీ యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పింది కాదు ఇది మనకి. 14 అంటే మీనింగ్ ఏంటి? 14 అంటే చూడండి, ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు. అంటే ఎసెట్ లైఫ్ మనం 20 years తీసుకున్నాం. ఎసెట్ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది, 20 years కి ఎండ్ అయిపోయింది. తర్వాత కూడా పనిచేస్తుంది, అప్పుడు కూడా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. మిషనరీ వాల్యూ 20 years, కానీ 20 years తర్వాత కూడా మిషనరీ వర్క్ చేస్తుంది, అప్పుడు కూడా మనం డిప్రిసియేషన్ అనేది రన్ చేయొచ్చు. కాబట్టి 0014 తీసుకోవాలి. ఇవ్వండి. నెక్స్ట్ పీరియడ్ కంట్రోల్, PRD కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. ఆ 001 స్టాండర్డ్, మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ కి ఏం క్రియేట్ చేసాము? డ్రాప్ డౌన్ చేయండి. డిప్రిసియేషన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్ ఏం క్రియేట్ చేసాము? HA1 SLM తీసుకున్నాం. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ తీసుకుంటున్నాం. కీ అన్నమాట ఇది. డిప్రిసియేషన్ మెథడ్ ఇక్కడ క్రియేట్ చేసేది డిప్రిసియేషన్ కీ, ఇక్కడ క్రియేట్ చేసేది డిప్రిసియేషన్ కీ అన్నమాట. ఇంతకుముందు HA01 అంటే డిప్రిసియేషన్ మెథడ్, ఇది డిప్రిసియేషన్ కీ HA1. కింద క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ తీసుకోండి. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. HA01 సెలెక్ట్ చేయండి. HA01 సెలెక్ట్ చేయండి. సో ఇది ఇన్యాక్టివ్ లో ఉంది. రైట్ సైడ్ చూడండి, స్టేటస్ ఇన్యాక్టివ్. డ్రాప్ డౌన్ చేయకూడదు, డ్రాప్ డౌన్ చేయదు. సో దీన్ని యాక్టివేట్ చేయాలి. ఎలా చేస్తాము? పైన ఒక మ్యాజిక్ సింబల్ ఉంది చూడండి, మ్యాజిక్ సింబల్, అది యాక్టివేట్. దీన్ని మీరు డ్రాప్ డౌన్ చేస్తే సరిగా వర్క్ అవ్వకపోవచ్చు, కాబట్టి ఈ సింబల్ యాక్టివ్ దీన్ని బేస్ గా చేసుకుని చేయాలి. యాక్టివ్ క్లిక్ చేయండి. యాక్టివేట్ మెసేజ్ చూసారా? డిప్రిసియేషన్ కీ వేర్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ.
డిప్రిసియేషన్ కీ అనేది యాక్టివేట్ అయింది. సెలెక్ట్ చేయండి నాకు కీ. డిప్రిసియేషన్ కీ రైట్ సైడ్ యాక్టివేట్ అయింది చూసారా? యాక్టివేట్. ఇట్లా యాక్టివేట్ చేయాలి, డ్రాప్ డౌన్ చేయకండి. నెక్స్ట్ వన్ మోర్ డిప్రిసియేషన్ కీ క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీ HA02 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. డిస్క్రిప్షన్ WDV మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, written down value method. Next, period control according to the physical year, depreciation to the day. అవన్నీ రెండు తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ SN calculation method. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. ఆర్డినరీ డిప్రిసియేషన్, ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, కింద బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. 0014 అంటే తెలుసు కదా, అసెట్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఇవ్వండి. PRD కంట్రోల్, డేట్ 001 స్టాండర్డ్. డిప్రిసియేషన్ మెథడ్ ఏం తీసుకున్నాం? HA2 కదా, HA1 తీసుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందు. HA2 అంటే WDV మెథడ్ అని అర్థం. క్లాసెస్ అదర్ డిప్రిసియేషన్ తీసుకోవాలి ఇక్కడ, అదర్ డిప్రిసియేషన్. ఓకే. సేవ్. Go back and activate the depreciation key. Depreciation method వేరు, depreciation key వేరు. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సెలెక్ట్ చేసుకోండి. HA02 సెలెక్ట్ అండ్ యాక్టివేట్. ఓకే. డిప్రిసియేషన్ SLM మెథడ్ కొంచెం పైకి వెళ్ళండి, రెండోది కనిపిస్తుంది, ఫస్ట్ వన్ కూడా కనిపిస్తుంది. HA01 HA02 ఈ 2 క్రియేట్ చేస్తాం. డిప్రిసియేషన్ కీస్ సెర్చ్ చేయండి. HA01 HA02 డిప్రిసియేషన్ కీ, SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, WDV మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. 2 types ఆఫ్ డిప్రిసియేషన్స్ ఇవి. కీస్ మెథడ్ వేరు, కీ వేరు. ఈ రెండు కూడా మనం యాక్టివేట్ చేస్తాము. నెక్స్ట్ ఏమో చూడండి. షీట్ ఓపెన్ చేయండి. HA01 HA02 ఇవి క్రియేట్ చేస్తాం. తర్వాత పార్ట్ 5 ఇక్కడ ఇవన్నీ ఇంకా ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. ఇది ఒక్కటి యాక్చువల్గా చూడండి. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ కదా. వెళ్ళండి, టీ కోడ్ యాడ్ చేసుకుంటారా? OBDB టీ కోడ్, అది OBDB B ఫర్ బాంబే. OBDB వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్ళండి. సేమ్ పాత్ కాదు, ఐఎమ్ సారీ, OBDBనా కాదనుకుంటున్నానే. ఐఎమ్ సారీ, రాంగ్ అండి, ఇది కాదు. టీ కోడ్ వచ్చేసి OAYZ. వెళ్ళండి. వ్యాలిడేషన్ లో ఉంటుంది చూడండి. వ్యాలిడేషన్ లో
డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ఇక్కడ కాదు, అది వేరే ఓపెన్ చేయండి. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. OAYZ అనుకుంటున్నా, ఓపెన్ చేసి చూడండి. టీ కోడ్ లేదా OAYZ ఇవ్వండి, లేదంటే పాత్ ద్వారా వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మన అసెట్ క్లాసెస్ ఏంటి? పొజిషన్కి వెళ్ళి మన అసెట్ క్లాసెస్ HA, మీ కంపెనీ కోడ్ 3 letters, PM ఇచ్చినట్టున్నాం. పార్ట్ 2లో 4th స్టెప్. లాస్ట్ వన్, డిఫైన్ అసెట్ క్లాసెస్ ASI PM. అంతే, ASI PM. మీ అసెట్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకోండి. డిప్రిసియేషన్ ఏరియా సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారా, మనం ఫస్ట్ లో కాపీ చేసాం కదా డిప్రిసియేషన్స్, అవి బుక్ డిప్రిసియేషన్, టాక్సెస్, బ్యాలెన్స్ షీట్ డిప్రిసియేషన్. ఇవి డీయాక్టివేట్ లో ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేయాలి. ఎలా చేయాలి? చెక్ బాక్సెస్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి రైట్ సైడ్ LAY చూసారా, LAYOU ఉంది, లేఅవుట్ 2, అక్కడ 2000 ఇవ్వండి. 2000 లాస్ట్ లో 2000 ఇవ్వండి. 2000 అని తెలుసు కదా, మనం ఇంతకు ముందు కాపీ చేసాం, గుర్తుందా లేదా మీకు? ఇవ్వండి, ఇవ్వండి మేడం, ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి డిప్రిసియేషన్ కి ఓపెన్ అవ్వలేదు, ఇందువల్ల వెయిట్ చేయండి. ఇది ఒక డిప్రిసియేషన్ కి ఇక్కడ యాడ్ చేయాలి. ఇది ఓపెన్ అవ్వలేదంటే ఒకసారి చూడాలి. 1 minute. ఇది ఒక టీ కోడ్ ఉంటుంది, ఆ టీ కోడ్ ద్వారా చూడాలి. వన్ మినిట్ అండి. న్యూ సెషన్ తీసుకుని A021కి వెళ్ళండి. A021 వెళ్ళదా? A0 ఇచ్చారా, O ఇచ్చారా? 2000 కదా, సెలెక్ట్ చేసుకోండి. 2000 సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. అక్కడ పైన చూసారా, 01 దగ్గర క్లాసెస్ అని చూసారా, క్లాసెస్ అది సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ క్లాసెస్, ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల ప్రాబ్లం మేబీ. ఓకే, ఈ సెషన్ ఇలా ఉంచండి, ఉంచి సేవ్ చేయండి. ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి రండి, తీసుకుంటుంది మాక్సిమం. ఎంటర్ చేయండి. అవట్లేదా? బ్యాక్ వెళ్ళండి, ఫుల్ బ్యాక్ వెళ్ళండి. ఎస్ సార్ అండి, ఎస్ సార్, నో, ఓకే, నో అన్నారా? ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. డిప్రిసియేషన్ కీ ఓపెన్ అని చూసారు, ఇక్కడ ఇట్లా ఓపెన్ అవ్వాలి. సో డిప్రిసియేషన్ కీ అనేది ఓపెన్ అవ్వకు అంటే యాక్చువల్గా మనం అవన్నీ కొంచెం జాగ్రత్తగా చేయాలి. అసెట్ అకౌంటింగ్ అనేది ఏంటంటే కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు, టఫ్ కాన్సెప్టే. బట్ మీరు ECCలో ఒకసారి చేసిన తర్వాత S/4HANAలో కూడా ఒకసారి చేశారు అనుకోండి, అసెట్ అకౌంటింగ్ అనేది అసలు మీకు భయం ఉండదు, చాలా ఈజీ అనిపిస్తుంది.
అసెట్ అకౌంటింగ్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. ఈసీసీలో ఫస్ట్ చేయాలి, తర్వాత S4 HANAలో కూడా చేయండి, ఏముందిలే అనిపిస్తుంది. సో డిప్రిసియేషన్కి ఏం క్రియేట్ చేసాం మనం? HA01 స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే HA01 ఇచ్చాం. ఎంటర్ చేయండి. కింద కూడా యాడ్ అయ్యి చూసారా? సో పైన కింద ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్. సో ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ. యాక్చువల్గా మనం చూడండి, 0 పార్ట్ 5 పార్ట్ 6 మొత్తం కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో మనం అసెట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ 4th స్టెప్ వరకు చేసేసాం. 5th స్టెప్ లో ఏం చేసాము? 5th స్టెప్ లో మీరు ఏ డిప్రిసియేషన్ కి కావాలి, ఏ డిప్రిసియేషన్ కి యూజ్ చేస్తారనే దాన్ని తీసుకున్నాం. సో నెక్స్ట్ అసెట్ మాస్టర్ క్రియేషన్ AS01 టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్. AS01 is the asset master creation. ఇది పాత్ ద్వారా వెళ్దాము. ఎండ్ యూజర్ స్క్రీన్ కి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, financial accounting, master data. I'm sorry, wrong వచ్చాం. Accounting, financial accounting, fixed assets, again assets, create, చూడండి asset creation AS01. నెక్స్ట్ చేంజ్ చూసారు, చేంజ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేంజ్, వెయిట్ AS01 అది ఉంచండి సార్, అది ఉంచండి మేడం. క్రియేట్ AS01 అసెట్ క్రియేషన్ కింద చేంజ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. AS02 అసెట్ చేంజ్, డిస్ప్లే పైన క్లిక్ చేయండి. AS03 అసెట్ డిస్ప్లే, AS01 asset creation, AS02 asset change, AS03 asset display. టీ కోడ్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. అసెట్ మాస్టర్, వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01, FK01. కస్టమర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ ఎలా క్రియేట్ చేస్తామో XD01, FD01. GL మాస్టర్ క్రియేషన్ FS00, సేమ్ టు సేమ్. Asset creation AS01, asset change AS02, asset master display AS03. క్రియేషన్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో అసెట్ అండర్ దీని మన అసెట్ క్లాసెస్ అండర్ లో మనం అసెట్ క్రియేట్ చేస్తాం. సో మన అసెట్ క్లాస్ ఏం క్రియేట్ చేసాము? HAPM. సారీ, మీ కంపెనీ కోడ్ లెటర్స్ ఇవ్వండి. అసెట్ క్లాసెస్ ఏం క్రియేట్ చేసాం? ఇది మీ అసెట్ క్లాసెస్. S4 HANAలో ఇలాంటి అసెట్ క్లాసెస్ 4-5 క్రియేట్ చేసి చెప్పాను, దాని ప్రకారం చేయాలి మీరు. ECCలో ఒకటే ఉంది అసెట్ క్లాసెస్. S4 HANAలో మల్టిపుల్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి, మల్టిపుల్ అసెట్స్ క్రియేట్ చేశాను. కంపెనీ కోడ్ ఇచ్చాం, నంబర్ ఇచ్చాం. ఓకే, ఎంటర్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1, మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1. ONV1 టైప్ చేయండి. క్రింద అకౌంట్ డిటర్మైజేషన్ యాడ్ అని చూస్తారు ఆటోమేటిక్ గా. ఎనివే డౌన్కి వెళ్ళండి కొంచెం. అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా డౌన్కి వెళ్ళండి, రైట్ సైడ్ పట్టుకుని అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ అంటే ఈ రోజు డేట్ ఇస్తున్నాం.
ఇచ్చారా ఈరోజు 30/04/2025. నెక్స్ట్ వచ్చి రైట్ సైడ్ డిప్రిసియేషన్ ఏరియా, రైట్ సైడ్ పైన చూడండి, జనరల్ డేటా డిప్రిసియేషన్ ఏరియా క్లిక్ చేయండి. HA01 HA02 పిక్ అయింది ఆటోమేటిక్గా. ఎసెట్ లైఫ్ ఎంత, ఎసెట్ లైఫ్ ఎన్ని ఇయర్స్ తీసుకుందాం, మీ ఇష్టం, 20 10 అనేది. ఎగ్జాంపుల్ 10 years. ఎంటర్ చేయండి. కింద కూడా యాడ్ అయింది చూసారా 10 అనేది ఆటోమేటిక్గా. నెక్స్ట్ డిప్రిసియేషన్ స్టార్ట్ అన్నాడు కదా, మనం ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుందామా? ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి, మంత్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. 01/04/2025. ఎంటర్ చేయండి. కింద కూడా యాడ్ అయింది 01/04/2025 ఇచ్చారు. సేవ్ చేయండి. మెసేజ్ చూసారా? ఎందుకు వస్తున్నారు 001? సేవ్ చేయండి. అసెట్ క్రియేట్ అవ్వలేదండి, సేవ్ చేయండి. మార్క్ రిక్వైర్డ్ ఎంట్రీ 001. 001 ఎక్కడ ఉంది? ఇలా ఎందుకు వస్తున్నారు? రాకూడదు, అసెట్ క్రియేట్ అవ్వాలి ఇక్కడ. ఏదైనా ఇవ్వండి అక్కడ. 001 ఇవ్వండి, 01 ఇవ్వండి. రాదే, సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. లాస్ట్లోకి వచ్చేప్పుడు ఎందుకు వస్తున్నారు? ఒకసారి బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. డిప్రిసియేషన్ ఏరియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ పీరియడ్ 1 ఎందుకు తీసుకున్నారు? 001 ఎందుకు వచ్చింది? 1 ఏం రాలేదు కదా ఆటోమేటిక్గా. ఆ PRD1 తీసేయండి, PRD1 ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. Make a required field for the depreciation area 01. One minute. ఎవరన్నా ఏమైనా చేంజెస్ చేశారా ఏంటి? 1 minute వెయిట్ చేయండి, ఇది ఎందుకు వస్తుంది ఎవరో చూద్దాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఎర్రర్ పైన ఒకసారి. బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళండి. One minute. ఎండింగ్కి వచ్చాము, ఎందుకు వస్తుంది? ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేం లేదు. ఇది పోస్ట్ చేసేసి ఎంట్రీ పోస్ట్ చేయటమే. ఓ పని చేయండి, న్యూ సెషన్ తీసుకోండి, A021 వెళ్ళండి, A021, AO21. Hmm. 2000 సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి,
ఇక్కడ బేస్ వాల్యూ ఏమైనా ఉందా? బేస్ వాల్యూ కింద 31 అలా వెళ్ళండి. బేస్ వాల్యూ 31లో బేస్ వాల్యూ చూసేసి అక్కడ ఆప్షనల్లో పెట్టండి. అది ఆప్షనల్. కొంచెం ఇవన్నీ ఆప్షనల్ రిక్వైర్లో పెట్టడం వల్ల ప్రాబ్లం అవుతుంది. పైకి వెళ్ళి చూడండి, ఇంకేమైనా రిక్వైర్లో ఉన్నాయా? రిక్వైర్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి కొంచెం. సేవ్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, ఎవరో మార్చారు ఇవి, దీనివల్ల ప్రాబ్లం అవ్వచ్చు మేబీ. ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి. సేవ్ చేయండి. ఫస్ట్ నుంచి చేయాలి, చేస్తే అవుతుంది. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్తారా? ఒకసారి ఇక్కడ ఎంటర్ చేయండి, ఒకసారి ఎంటర్ చేయండి 2 times. జనరల్ డేటాకి వెళ్ళండి. జనరల్ డేటా ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా? మనము ఎక్కడికి వెళ్ళాము? సార్ ఫస్ట్ యూస్ఫుల్ లైఫ్ 20 years అని ఇచ్చారు కదా? దానివల్ల ఏమీ కాదు, దానివల్ల కాదు ఇది. 1 minute. దానివల్ల ఏం కాదు. ఇక్కడ మార్చుకోవచ్చు, మనం 100% మార్చుకోవచ్చు. అవుతుందండి. 1 minute నేను చేయిస్తాను, వెయిట్ చేయండి. 20 years తీసుకోవచ్చు, అది ఎట్లా అని తీసుకోవచ్చు. దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. 1 minute వస్తున్నారు, వెయిట్ చేయండి. 1 minute. 100% వస్తుంది, వెయిట్ చేయండి. One minute. ఓకే, AS01 బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు సేవ్ చేసి చూడండి. బ్యాక్ వెళ్ళిపోండి, ఫుల్ బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. సేవ్ చేయకండి, నో అనండి. నో. అప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు ఇస్తానండి. సో మళ్ళీ క్రియేట్ చేసి చూద్దాం. ఓకేనా? ఎసెట్ క్లాసెస్ తీసుకున్నాము, కంపెనీ కూడా ఇచ్చాము. ఎంటర్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1. ఇవ్వండి కిందది. ఎసెట్ క్యాపిటలైజేషన్ డేట్ డౌన్కి వెళ్ళండి. ఈరోజు డేట్ 30/04/2025. డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ కీ ఉంది కదా, యూస్ఫుల్ లైఫ్ 10 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఇక్కడ వచ్చేసి ఫైనాన్షియల్ స్టార్టింగ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. చూసారా, అసెట్ క్రియేట్ అయింది. ది అసెట్ 100 ఈస్ క్రియేటెడ్. క్లియరా? క్రియేట్ అయిందా లేదా? ఈ 100 ఎలా వచ్చింది? నెంబర్ అని ఇచ్చాం, గుర్తుందా మీకు? మేడం లాస్ట్ లో చూడండి, కనిపిస్తుందా లేదా? చూసారా, అసెట్ 100 ఈస్ క్రియేటెడ్. మనం నెంబర్ అని ఇచ్చాం కదా, అదనమాట ఇది.
ఓకే, అసెట్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సబ్ అసెట్ AS11. ప్రతి అసెట్ కి ఒక సబ్ అసెట్ క్రియేట్ చేస్తాం. AS11 ఇవ్వండి. వెళ్ళండి AS11. సబ్ అసెట్ ఎంటర్ చేయండి. వెయిట్ ఎంటర్ కాదు, ఇలా కాదు, బ్యాక్ వెళ్ళని చెప్తాను. వచ్చేసారా? సరే, వెయిట్ అలా ఉందని చెప్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే ఏదో ఒకటి నో ఎస్ ఏదో ఒకటి కొట్టండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ 1 తీసేసి మిషనరీ 1 అని ఇవ్వండి. మోటార్ 1 పోనీ, మోటార్ 1. మోటార్ 1 కింద క్యాపిటలైజేషన్ డేట్ కంప్లీట్ డౌన్ కిలండి. క్యాపిటలైజేషన్ డేట్ వచ్చేసి ఈరోజు డేట్ 30, ఈరోజు 31 గా 30/04/2025. ఓకే, 30/05/2025. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా చూసారు, ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. ఓకే, సేవ్ చేయండి. $101 ఈస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం అసెట్ పర్చేజ్ చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. అక్కడ టీ కోడ్ ఉందా చూడండి. ఇక్కడ లేదు కదా, నోట్ చేసుకోండి. అసెట్ పర్చేజ్ ఆఫ్ అసెట్ F-90 సబ్ అసెట్ AS11 తర్వాత నోట్ చేసుకోండి. ఇక్కడ నోట్ చేసుకోవాలి. పర్చేజ్ ఆఫ్ అసెట్ F-90. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అసెట్ పర్చేజ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాము? F-90 ఎండ్ యూజర్ యాక్టివిటీ. F-90 పర్చేజ్, మీరు అసెట్ పర్చేజ్ చేస్తున్నారు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. వెళ్ళండి F-90. కంపెనీకు డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రింద చూడండి 31 అంటే ఎవరు? వెండార్ దగ్గర నుండి పర్చేజ్ చేస్తాం అసెట్ అనేది మనం, అంతే కదా, అది కేఆర్ డాక్యుమెంటే. ఓకే, వెండార్ దగ్గర నుండి అసెట్ ని పర్చేజ్ చేస్తాం. డ్రాప్ డౌన్ చేసి ఒక 31 అంటే ఏంటి? వెండార్ అసెట్ అకౌంట్ డేటా టు వెండార్. 31 అంటే క్రెడిట్, అంతే కదా, వెండార్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. ఓకే, ఏదన్నా ఒక వెండార్ ఇవ్వండి. ఎన్ని వెండార్ తీసుకోండి, ఎంటర్ చేయండి. రిఫరెన్స్ ఫీల్డ్ అంటే వ్యాలిడేషన్ చేశారా మీరు? రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇచ్చారు? వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చేసినట్టున్నా చూడండి. మిషనరీ వాల్యూ ఎంత? 1 lakh ఇవ్వండి. 1 lakh ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. పర్చేజ్ మిషనరీ లేదంటే పర్చేజింగ్ ఆఫ్ అసెట్. కింద చూడండి 70 తీసుకోవాలి. 70 అంటే డెబిట్. అసెట్ అకౌంట్